భగవద్గీత చదువుకోవాలి. మనకి ఏవైతే పురాణాలు చెప్తున్నాయో, పురాణాలు కానీ, వేదాలు ఏం చెప్తున్నాయి, అసలు దాన్ని తెలుసుకునే ప్రయత్నం జరగట్లేదు అనేది వాస్తవం సార్. మన పూర్వీకులు ఇచ్చిన సాంప్రదాయాలను మనం ముందుకు తీసుకెళ్ళడానికి దాన్ని ఒక బుక్ రూపంలో గాని, ఇప్పుడు భగవద్గీత ఉంది. ఎంతమంది చదువుతున్నారు? ఇంట్లో పేరెంట్స్ ఫోర్స్‌ఫుల్ గానో, లేకపోతే వాళ్ళకొక అవేర్‌నెస్ ఉంటే ఒక 1 అవర్, 2 అవర్స్ వాళ్ళ పిల్లలకి చెప్తున్నారు. బట్ అది 1% 2%. మరి దీని మీద ఏం చెప్తారు మీరు? అసలు ఎంత అవేర్‌నెస్ రావాల్సి ఉంది ఇంకా యూత్‌లో? మెయిన్‌గా అండి. ఎందుకు జరుగుతోంది ఇది అంటే, భగవద్గీత చదవగానే ఓ చోటుకొచ్చాక హ్మ్. నువ్వు సైలెంట్‌గుండి, నీ ధ్యాసని భ్రూమధ్యమున నిలిపి, నువ్వు శ్వాసని ఎప్పుడైతే కరెక్ట్‌గా అలైన్ చేసి పెడతావో, బందీ చేస్తావో, నీకప్పుడు జ్ఞానము, ఆత్మజ్ఞానము అట్లాంటిది వస్తుంది అని చెప్పారనుకోండి. హ్మ్. ఇప్పుడు వాడు సైలెంట్ కూర్చోవాలి. ఒక చోట కూర్చోడానికి మెయిన్‌గా అడ్డొచ్చేది మైండ్. హ్మ్. ఈ మైండ్‌ని ఎంగేజ్ చేయడానికి ఇన్నొచ్చాయి. అవును. ఈ మైండ్‌ని ఎందుకంటే, ఎవరికి వాళ్ళ మైండ్ చంపేస్తుందేమో అన్నంత భయం పట్టుకుంది. హ్మ్. ఆ డిస్ట్రాక్ట్ కాడానికి ఇన్ని రకాల రీల్స్, ఇన్ని రకాల షార్ట్స్, హ్మ్. ఇన్ని రకాల డిస్ట్రాక్షన్స్. ఎక్కడి నుంచి? నీ సొంత మైండ్ నీకు బోర్ కొట్టేస్తున్నాను అనే ఫీల్ తెప్పించడానికి హ్మ్. నువ్వు భయపడుతున్నావు కాబట్టి, నాకు బోర్ కొట్టేస్తుంది ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఏమవుతుంది నువ్వు యువర్ లైఫ్ స్టే దేర్ అండ్ సీ అది చూడలేకపోతున్నారు. హ్మ్. ఇప్పుడు మెయిన్ ఎప్పుడైతే ఎవరైతే ఆ రుచి చూస్తాడో హ్మ్. దెన్ ప్రకృతి నుంచి ఇట్లా సెపరేట్ అవుతుంది. హ్మ్. యు ఆర్ ఎ డిఫరెంట్ బీయింగ్ ఆల్‌టుగెదర్. హ్మ్. అది చూడనివ్వకుండా మాయ ఆపుతుంది. అంటే హ్మ్. నీ మైండ్‌తో నువ్వు ప్రశాంతం అయిపోయావనుకో, నీ మైండ్‌ని నువ్వు ఎంగేజ్ చేసే పని లేదనుకో, హ్మ్. యు ఆర్ ఆల్‌మోస్ట్ పరమాత్మ. ఓకే. ఆ ఈ దీన్ని రానివ్వదు మాయ. హ్మ్. మాయ ఏం చేస్తుందంటే, నీ మైండ్ చెప్పినట్టు విను. అమ్మో! ఇక్కడికెళ్తే పాముందేమో భయపడకు. హ్మ్. భయపడు. నువ్వు లేకపోతే రేపు పొద్దున్న డబ్బు సంపాదించకపోతే నువ్వు ఎలా బతుకుతావురా? డబ్బు సంపాదించం ఈ టైప్‌లో హ్మ్. నీ ఆవిడ నిన్ను ఇట్లా చూసిందా? దానికెంత పొగరొచ్చేసింది. ఏదో ఒకటి చెప్తది మైండ్. హ్మ్. సమ్ నాన్‌సెన్స్ చెప్తది మైండ్. హ్మ్. ఆ మైండ్ తగ్గట్టుగా పరిగెడుతూ ఉంటాడు. హ్మ్. రన్నింగే ఇంక ఫుల్ డే. అవును. ఆ మైండ్‌ని డిస్ట్రాక్ట్ చేయడానికే మన జీవితకాలం పరిగెడుతున్నాం. హ్మ్. మన పని మైండ్ ఏవేవో చెప్తుంటది. దమ్ముంటే మైండ్‌లో ఒక థాట్‌ని నువ్వు తయారు చేయి చూద్దాం. హ్మ్. తయారు చేయలేవు. ఒక థాట్‌లా రాగానే నువ్వు ఓకే. ఈరోజు ఇడ్లీ గురించి ఆలోచిద్దాం. నెక్స్ట్ వెంటనే ఇంకో పక్క నుంచి చట్నీ అయితే ఇంకోటేదో థాట్స్ ఆర్ డిస్ట్రాక్షన్స్. ఆటోమేటిక్. హ్మ్. హ్మ్. వి డోంట్ నో దట్ థాట్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. హ్మ్. కొన్ని నాకు కావాలి అని పట్టుకుంటాం. హ్మ్. ఈ ఒక్క విషయాన్ని రియలైజ్ కావడానికి ఒక పక్కన కూర్చోవాలి. హ్మ్. ఫస్ట్ యూ షుడ్ సిట్ అసైడ్ హ్మ్. అండ్ స్టార్ట్ థింకింగ్. ఇది మనకు భగవద్గీత నేర్పిస్తుంది. హ్మ్. ప్రాబ్లమ్ ఏంటంటే అలా నేను కూర్చుంటే నాకు బోర్ కొట్టేస్తుంది. నా హ్మ్. మైండ్‌ని నువ్వు కూర్చొనివ్వదు. అల్లకల్లోలం చేసేస్తుంది. హ్మ్. అందుకని డిస్ట్రాక్ట్ అవుతాం. ఈ డిస్ట్రాక్షన్‌లో ఇప్పుడు బాగా డిస్ట్రాక్షన్ ఈజ్ మార్కెట్. హ్మ్. ఇప్పుడు నా ఫోకస్ అంతా క్రికెట్ మీద పెట్టాననుకోండి. హ్మ్. క్రికెటర్స్ డబ్బులు సంపాదించుకుంటారు. క్రికెట్ అనేది ఫ్లరిష్ అవుతుంది. క్రికెట్ పెరుగుతుంది. హ్మ్. సినిమా యాక్టర్ల మీద పెట్టాననుకోండి. వాళ్ళు బాగుపడతారు. వాళ్ళు ఫ్లరిష్ అవుతారు. హ్మ్. రైట్ ఆర్ రాంగ్ కాదు. నీ ఫోకస్ ఎటు వెళితే అటు డెవలప్‌మెంట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు అందరూ ల్యాండ్‌లు బాగా పెరిగాయంట. హ్మ్. మ్యూచువల్ ఫండ్స్ బా వచ్చాయంట అన్నాననుకోండి. హ్మ్. మ్యూచువల్ ఫండ్స్ పెరుగుతాయి. మన ఫోకస్ ఎటు వెళితే ఆ ఫోకస్ గుంజుకోవడానికి మార్కెట్ అంతా ట్రై చేస్తుంది. హ్మ్. మార్కెట్ అంతా ఒక 4 రోజులు ఒక వార్త నడిచిందంటే నెక్స్ట్ 4 రోజులు ఇంకో వార్తకెళ్ళిపోతుంది. ఎందుకు? యెస్. అమ్మో! వీళ్ళ ఫోకస్ మళ్ళీ వదిలేసి ఇంకో చోటకెళ్తే హ్మ్. అని ఫోకస్ గుంజుకోవడానికి ట్రై చేస్తుంది మార్కెట్. అవును. అవును. సో, మన ఫోకస్ బయట ఉన్నంత సేపు హ్మ్. బయట పెరుగుతాయి. ఎప్పుడైతే మన ఫోకస్ లోపలికెళ్తుందో మనం పెరుగుతాం. హ్మ్. ఎప్పుడైతే మనం పెరుగుతామో సమస్యలు చిన్నవైపోతాయి. లైక్ హనుమాన్ సురసెట్ల నోరు తెరిస్తే నా మీద నోరు తెరిసావా? జై హనుమ, జై శ్రీరామ అంటే గబలా పైకెళ్తాయి. హ్మ్. సో, ఎప్పుడైతే మన మైండ్ మన కంట్రోల్‌లోకొస్తుందో సమస్య నుంచి ఎదుగుతాం. ఇవన్నీ లేకపోతే సార్ ఇవన్నీ విన్నప్పుడు అసలు చాలా ఇన్‌స్పైరింగ్ ఒస్తుంది. అసలు రేపటి నుంచి భగవద్గీత చదువుదాం, లేదంటే టెంపుల్‌కి వెళ్దాం అని అనుకుంటూ ఉంటారు. బట్ ఆ మోటివేషన్ అనేది ఎక్కువ సేపు ఉండదు. రేపు అన్న తర్వాత మళ్ళీ ఏవో దట్స్ ద ట్రాప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మైండ్. హ్మ్. అదే మైండ్. ఏదైతే మైండ్ మనని ఒంటరిగా ఉండనివ్వకుండా, మనని రైట్ డైరెక్షన్‌లో వెళ్ళకుండా, హ్మ్. ఎప్పుడైతే మనని అదే థాట్స్ మీద ఉంచుతోందో, అదొక్కటే గెలవాలి. హ్మ్. అది ఒక్కటే గెలవాలి. ఏ మోటివేషన్ ఒద్దు నాకు. ఏ ఇన్‌స్పిరేషన్ ఒద్దు నాకు. ఏదొద్దు. నిజమే కదా! హ్మ్. నేను కూర్చుని, నా మైండ్‌ని నేను ఆగు అంటే ఆగలేకపోతుంటే,
నాకు 4 o'clockకి కాఫీ రాకపోతే పిచ్చెక్కుతుందండి అంటే, ఉమ్, ఒక కాఫీ కప్పు నా మైండ్లోకి చేరి నన్ను మోసం చేస్తోంది అని తెలుసుకోలేని వాడు ఉమ్, జీవితాన్ని గడపడు. ఉమ్, సమ్హౌ ఇట్ హ్యాపెన్స్, గోస్ ఆన్, ఉమ్, ఏదో ఒకటి చేయొచ్చు. బట్ నిజంగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ప్రతి క్షణాన్ని బ్యూటిఫుల్గా మార్చుకోవాలంటే ఉమ్. మైండ్లో జరిగే ఆల్ నాన్ సెన్స్ ఇస్ నాట్ ట్రూ.